దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనంలో చదువుకుంటే, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అనే మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దావీదు మహారాజు ఈ మాటలను రాస్తూ, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలైతే నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొక్కలను స్తంభములను గల ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాను మనము ధ్యానం చేద్దాము. మన ప్రభువు స్త్రీలను స్తంభములతో పోల్చుటకు ఏంటి కారణం అని చూసినట్లయితే, స్తంభము ప్రారంభము నుండి చివరి వరకు కూడా, అంటే కింద నుంచి పై వరకు కూడా ఒకే ఆకారములో చేయబడుతుంది. ఎక్కడా వంకరలు లేకుండా తిన్నగా ఉంటుంది. కానీ ఒక చెట్టును మనం చూసినట్లయితే అది మొదలు చాలా లావుగా ఉంటుంది, రాను రాను చెట్టు చివరకు వచ్చేసరికి సన్నబడిపోతూ ఉంది. మన కుమార్తెలు చెట్టు వలె నుండుటకు దేవుడు ఎందుకు ఇష్టపడటం లేదు అంటే, మన విశ్వాసము మొదట బలమైనదిగా దృఢమైనదిగా ఉండి రాను రాను విశ్వాసహీనులుగా ముగించటం అనేది దేవునికి ఇష్టం లేదు. ఆదాము యొక్క జీవితము దేవుని మహిమతో ప్రారంభమైంది, కానీ మహిమను కోల్పోయి అతడు ఏ మహిమ లేనివానిగా తన యొక్క జీవితాన్ని ముగించాడు. సంసోను యొక్క జీవితం మహాబలముతో ప్రారంభించబడింది, బలహీన స్థితిలో అతడు మృతి పొందాడు. సొలొమోను యొక్క జీవితాన్ని చూస్తే దైవభక్తి జ్ఞానముతో అతని జీవితం ప్రారంభమైంది. తన యొక్క ఉపపత్నుల యొక్క ప్రేరణ చేత విగ్రహారాధికుడై జ్ఞానహీనుడై అతడు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎలీషా యొక్క శిష్యుడైన గెహజీ యొక్క జీవితం సమర్పణతో ప్రారంభమైంది, విశ్వాసంతో ప్రారంభమైంది. కానీ కుష్టు వ్యాధితో మరి విశ్వాసహీనుడై అతని యొక్క జీవితాన్ని అతడు ముగించుకున్నాడు. ఇస్కరియోతు యూదా యొక్క జీవితం విశ్వాసంతో ప్రారంభమైంది. యేసు ప్రభువుని అప్పగించిన తరువాత విషాదముతో ఉరివేసుకుని అతడు చనిపోయాడు. దేమా యొక్క జీవితం త్యాగముతో ప్రారంభమైంది. అపోస్తలుడైన పౌలును వెంబడించి చివరకు ఇహలోకాన్ని స్నేహించాడట, దేవునికి పూర్తిగా దూరమైపోయాడు. అననీయ సప్పెరాలు సంపూర్ణ సమర్పణతో విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు, కానీ ముగింపు చాలా విషాదకరం. ప్రారంభము బలమైనదిగా ప్రారంభమైంది, చివరకు విషాదముతో ముగించబడింది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాస్తూ గలతీలోని సంఘమునకు ఇలాగు హెచ్చరిస్తున్నాడు, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇట్టి పరిస్థితులను బట్టియే దేవుడు మనలను తుదమట్టుకు అనగా అంతము వరకు విశ్వాస జీవితములో కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా విశ్వాసమును కాపాడుకొనవలనని కోరుకుంటున్నాడు. మనలో ప్రతి ఒక్కరము కూడా స్తంభములే అంతము వరకు కూడా చివరి వరకు కూడా విశ్వాస జీవితాన్ని కొనసాగించేవారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. స్తంభాలు బలమైనవిగా దృఢమైనవిగా శక్తివంతమైనవిగాను ఉంటాయి. సహోదరులారా, వంతెనలను కానీ ఇంటి కొరకు ఏర్పాటు చేయబడుతున్నటువంటి పిల్లర్లను కానీ నిర్మించేటువంటి వారు లోపల బలమైన ఇనుప రాడ్లు వేస్తారు. కంకర, సిమెంటు, ఇసుకతో తయారు చేసి గట్టిదనము కొరకు కొన్ని దినాలు దాన్ని క్యూరింగ్ చేస్తారు. అప్పుడు ఆ స్తంభము బహు బలమైనదిగా ఉంటుంది. అవి ఎంత శక్తివంతంగా ఉంటాయి అంటే, ఆ వంతెనల కొరకు నిర్మింపబడిన స్తంభముల క్రింద మరి నది పారుచున్నప్పటికీ కూడా, నీరు బహు వేగముగా శక్తివంతంగా వస్తున్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల పాటు ఏ మాత్రము కూడా అవి కదలనే కదలవంట. అంత స్థిరంగా అవి బలముగా ఉంటాయట. బలముగా ఉన్నటువంటి ఈ స్తంభములను మనము గొడ్డలి వంటి ఇనుప ఆయుధాలతో కొట్టినా కూడా ఆ యొక్క ఇనుప ఆయుధాలు వంగిపోతాయి, కానీ స్తంభానికి ఏమీ కాదు. అదేవిధంగా ఒక ఎండు కర్రతో స్తంభమును కొడితే కర్ర విరిగిపోతుంది. పట్టణాలలో మెట్రో రైలు కొరకు
ఏర్పాటు చేయబడినటువంటి స్తంభములకు వేగముగా వచ్చి తగిలిన కార్లు, వాహనాలు నష్టమైపోతాయి, కానీ ఆ పిల్లర్లకు ఏది కాదు. అలాగే స్తంభాలకు తగిలిన వస్తువులు, అది గొడ్డలైనా కర్రైనా వాహనాలైనా తగిలి వస్తువులకే నష్టం కలుగుతుంది, కానీ స్తంభాలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మనము ఒక చెట్టును గొడ్డలితో నరికితే కనుక చెట్టు పడిపోవచ్చు, లేదా 1-2 దెబ్బలు తగిలిన స్థలము నుండి నీరు వంటి పదార్థము కానీ, చిగురు కానీ, జిల్లేడు చెట్ల వంటి, అయితే పాల వంటి పదార్థాలు బయటికి వస్తాయి. ఆలోచించండి సహోదరులారా, స్తంభము వలె స్థిరముగా బలముగానున్న విశ్వాసులను అపవాది శక్తులు ఏమీ చేయజాలవు. వారిని సమీపించుటకే భయపడతాయట. ఉదాహరణకు దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచినటువంటి రాజైన సౌలు బహుగా భయపడ్డాడు అని రాయబడింది. దృఢమైన బలమైన విశ్వాసముతో ప్రభువును గూర్చి, రాబోవు ఉగ్రతను గూర్చి అపోస్తులుడైన పౌలు తెలియచేయగా ఫెలిక్సు మిగుల భయపడెను అని రాయబడింది. గమనించారా? స్థిరముగా బలముగా ఉండే స్తంభము వలె ప్రతి విశ్వాసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మనము చెట్టు వలె ఉన్నట్లయితే ప్రతి చిన్న చిన్న సమస్యలకు హృదయమందు కలవరం కలుగుతుంది. విచారంతో జీవితాన్ని గడపలేకపోతాం. స్థిరమైన బలమైన బుద్ధి గలవ స్తంభాల వలె గనుక మనం ఉన్నట్లయితే ఎన్ని శ్రమలు, ఆటంకాలు, అవరోధాలు వచ్చినా వాటికి మనం భయపడము. ఎన్ని శ్రమలు, ఎంత నష్టము కలిగినప్పటికీ కూడా మరి యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనేటువంటి తీర్మానంలోనికి రాగలుగుతాము. మనం ఒక చెట్టు వలె ఉన్నట్లయితే బలమైనటువంటి గాలి వీచినా లేకపోతే వరదలు వచ్చినా ఇవి కోకటి వేళ్లతో సహా పెకిలించబడి కూలిపోతాయి, వరదలకు కొట్టుకొని పోతాయి. అదే గనుక మనము స్తంభాలుగా ఉన్నట్లయితే ఎంత బలమైన గాలి వీచనివ్వండి, ఎంతటి వేగంతో వరదలు వచ్చినప్పటికీ కూడా స్థిరంగా బలముగా వాటి యొక్క దాటికి తట్టుకొని నిలబడతాయి స్తంభాలు. సహోదరులారా, ఆలోచించండి. ఎంతో గొప్ప సేవకులు, ప్రార్థనాపరులు, విశ్వాస వీరులము అనుకున్నటువంటి వారు సహితము ఎన్నో శ్రమలను బట్టి వారు మరి ఓడిపోయారు, కృంగిపోయారు, తప్పిపోయారు. మన పితరులు బోధించి నడిపించినటువంటి అటువంటి వారు కూడా మరి మార్గము తప్పిపోవడం మనం చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. నేటి కాలములోని విశ్వాసులకు మన పితరుల కాలము నాటి విశ్వాసము లేదు, ఆత్మీయత లేదు, ప్రేమ కానీ అనురాగం కానీ ఏదీ లేదు. అందుకోసమే యేసు ప్రభువారు మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొంటాడా అని రాయబడి ఉంది. మనము చెట్టు వలె ఉండక స్తంభము వలె ఉండాలి. మరియు మనము కడవరి దినాలలో ఉన్నాం గనక చెట్ల వలె కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటూ ఇటూ కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సదాకాలము యెహోవా యందు నేను గురి నిలుపుచున్నాను, నేను కదల్చబడను అని దావీదు మహారాజు రాసినట్లుగా మనము పౌలు భక్తుడు ఎటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉండి మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి మాటలు 1 కొరింథీ పత్రికలో రాసి ఉంచాడో అలాంటి అదే విధంగా మనం కూడా మన యొక్క ఆసక్తి యందు మరి స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఆసక్తులమై ఉండాలి. దేవుడు మనలను స్తంభాలతో దేనికి పోల్చాడు అంటే మరి స్తంభముగా చేయబడినటువంటి ప్రతి ఒక్క ఆ పిల్లర్ కూడా భారాన్ని భరించటానికి ఆ ఉద్దేశముతోనే దానిని చేయబడుతుంది. అలాగునే దేవుడు మనలను ఒక స్తంభముగా ఎందుకు ఆయన పోల్చి చెప్తున్నాడు అంటే మనము కూడా దేవుని భారాన్ని భరించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే మనము చెట్టులాగా ఉన్నామనుకోండి, చెట్టు మీద ఏదైనా బరువు పడితే ఏ కొమ్మకు ఆ కొమ్మ చీలిపోతుంది. చెట్లు భారాన్ని భరించలేవు. మన దేవుడు భారమును భరించువాడు అని ఆయనకు పేరు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది అనేటువంటి మాట మనకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది. మనము కూడా స్తంభముల వలె భారమును భరించే క్రైస్తవులుగా ఉందుముగాక. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే
అయ్యో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్పి మాట మనకు కనబడుతుంది. స్తంభాలు నిలపబడినటువంటి స్థలాల్లో మరి దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి కూడా కలుషితం కాదు, మరి అపరిశుభ్రంగా ఏమాత్రం కూడా ఉండదు. అదే గనక ఒక చెట్టు ఒక గట్టున ఉందనుకోండి, దాని యొక్క ఆకు చెత్త అంతా కూడా కింద పడి అది కుళ్ళి చెత్తగా మారి మరి దానిలో పురుగులు, క్రిమి కీటకాలు ఎన్నో పోగవుతూ ఉంటాయి. హాని కలిగించేటువంటి కలుషితాన్ని అక్కడ అవి ఏర్పాటు చేస్తాయి. మనుషులు మన పరిశుద్ధతను, మన సత్క్రియలను చూచి దేవుని మహిమపరిచే విధంగా మన బ్రతుకులు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థనను వినటం కాదు, ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. అప్పుడే దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. స్తోత్రము నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. అయ్యా, ఈ యొక్క తండ్రి నాయన దినము మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా, మా హృదయాలను నాయన మీరు దర్శించారు ప్రవ్వా. నీ పాదాలకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా స్తంభాలతో పోల్చావు నాయన. మేమందరము కూడా నాయన నీ భారాన్ని భరించేటువంటి స్తంభాలుగా తండ్రి, కదలని వారిగా, స్థిరులుగా, ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయండి. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ల మధ్యలో నాయన మేము నిలబడాల్సి వచ్చినప్పటికీ కూడా నీ ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని తయారు చేయండి. ఈ మాటలను ప్రభువా ఎందరైతే ఆసక్తితో ఆలకించారో వారందరినీ దీవించు ప్రభువా, ఆశీర్వదించు నాయన. ఈ మాటలు వారి హృదయంలో స్థిరపరచండి స్వామి. నీకు వందనాలు. ఈ దినము ఎందరైతే నూతన ప్రయత్నాలను ప్రారంభిస్తున్నారో ఈ దినమంతా కూడా బిడ్డలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండునట్లుగా మీరు సహాయమును చేసి అయా నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా అందరికీ క్షేమాన్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.